నేటి ఉదయకాలపు దేవుని కృపా వార్తా సందేశము 50వ కీర్తన 17వ మాట ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని హెచ్చరికలను, దేవుని గద్దింపులను అసహ్యంగా తీసుకొని నన్నేదో శిక్షించడానికో, నన్నేదో భయపెట్టడానికో, నన్నేదో బాధ పెట్టడానికో అన్నట్లుగా వాటిని వెనకకు త్రోసివేసుకొని ఆ మాటలను లక్ష్య పెట్టకుండా దొంగల్లో ఉన్నప్పుడు దొంగల వలె, పాపులతో ఉన్నప్పుడు పాపుల వలె, కీడు చేయువారితో ఉన్నప్పుడు కీడు చేయువారి వలె, కపటత్వం కలిగిన వారి మధ్యలో ఉన్నప్పుడు కపటత్వం కలిగిన వారి వలె ఉంటూ దేవుడు ఆశీర్వదించాలని కోరుకున్న ఎడల అది ఎలా సాధ్యం? దేవుడు అంటున్నాడు, అసలు నా కట్టడలను వివరించడం కూడా నీకేమిటి పని? నువ్వు నా మాటలు వెనకకు త్రోసివేసినప్పుడు నువ్వెంతో విశ్వాసం కలవానినని చెప్పుకోవటం వల్ల ఏంటి ప్రయోజనం? నీవు దేవుని మాటలతో సరిచేసుకోగలిగితేనే కదా విశ్వాసం. నీ దేవుని మాటల చొప్పున నడుచుకొని ప్రార్థన చేయటం ద్వారానే కదా నీకు ప్రతిఫలం. నేను నిన్ను గద్దిస్తున్నాను, వరుసగా నీ కనులు ఎదుట ఉన్న ఈ సంగతులన్నిటిని బట్టి నేను నిన్ను గద్దిస్తున్నాను. ఈ గద్దింపును నువ్వు తీసుకోగలిగితే, ఈ గద్దింపును నువ్వు అంగీకరించగలిగితే, ఈ గద్దింపు ద్వారా నువ్వు సరిచేయబడగలిగితే తప్పకుండా దీవించబడతావు. లేకపోతే నీ వీటి పనులు చేసినను నేను మౌనంగా ఉన్నానని మాత్రం అనుకోవద్దు అంటూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడిచ్చిన ఆశీర్వాదం గొప్పది. మన దేవుడు గొప్పవాడు. దేవునికి మన పట్ల ఉన్న తలంపులు గొప్పవి. దేవునికి మన పట్ల ఉన్న ఆలోచనలు, ఉద్దేశములు గొప్పవి. ఆ గొప్ప కార్యాలు చూడాలి కానీ, ఆ గొప్ప తలంపులలో ఉండాలి కానీ అల్పమైన వాటిలో మనం ఉండకూడదు. అధికమైన వయలు చేయగలిగిన దేవుని సన్నిధిలో సంతోషించాలి కానీ లోకపు వాటి యందు మనం సంతోషించేవారిగా ఉండకూడదు. అందుకే దేవుని వాక్యం చేత మనల్ని మనం సరిదిద్దుకుందాం. దేవుని మాటలను వెనకవేసేసుకునేవారిగా, త్రోసివేసేసుకునేవారిగా కాదు. దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని దేవుని వైపు చూస్తూ పరిగెత్తువారిగా, దేవుని వైపు చూస్తూ జీవించేవారిగా మనం ముందుకెళ్ళగలిగితే ఆయన యొద్దనున్నవన్నీ మనవే. క్షేమం, సంతోషం, సమాధానం దేవుడు మన జీవితాల్లో అనుగ్రహిస్తారు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధ తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి కుటుంబము నీ మాటల ద్వారా సరిదిద్దుకుని దీవించబడే ధన్యతను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి మనవులు అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మహాకృప ప్రతి కుటుంబానికి తోడయుండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.